చూస్తున్నాం. ఈరోజు మీ మధ్యలోనికి దైవ సేవకులుగా మేము ఎందుకు వచ్చాము అనంటే, మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి శుభవర్తమానాన్ని తెలియపరచడానికి మేము వచ్చాం. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3:16 ఇలాగూ రాయబడి ఉన్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనే మాట రాయబడి ఉన్నది. అనగా దేవుడు లోకమును ప్రేమించెను అనగా, లోకములో ఎవరున్నారు అనంటే నువ్వు నేను మనం అందరం ఉన్నాం లోకములో. దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అనంటే, మనుషులందరూ కూడా పాపము చేసి దేవునికి దూరమైపోయి నరకానికి దగ్గరగా ఉన్నటువంటి సమయంలో దేవుడు తన బిడ్డలైనటువంటి వారు పాపముతో శాపముతో నరకంలోనికి వెళ్ళిపోవడానికి దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టం లేక, మరలా దేవుడే నా బిడ్డలను మరలా నా యొద్దకు నడిపించుకోవాలి, తీసుకురావాలని ఆలోచన కలిగిన వాడై తన ప్రియ కుమారుడైనటువంటి ఒక్కగానొక్క కుమారుడైనటువంటి యేసు ప్రభువారిని ఈ లోకంలోనికి పంపించాడు. యేసు ప్రభువారి ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనల్ని ఏం చేశాడు అంటే, పాపములతోనూ అపరాధముల చేత సచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మన కొరకు యేసయ్య లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన రక్తమును చిందించి తన ప్రాణమును మన కొరకు బలిగా అర్పించినటువంటి యేసు ప్రభువారిని మనం నమ్ముకోవడం అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యముగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో చిన్న కుమారుడు, నా ఆస్తిని నాకు ఇద్దరు కుమారుల్లో చిన్న కుమారుడు, నా ఆస్తిని నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతానన్నాడు తండ్రిని. తండ్రి ఆస్తి కుమారులకు హక్కు ఉన్నది కాబట్టి ఆ ఆస్తి తండ్రి ఇచ్చాడు. ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ చిన్న కుమారుడు స్నేహితులను పట్టుకుని దుర్వ్యాపారం చేత తన ఆస్తిని అంతటిని కూడా తగలబెట్టేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. ఎన్నో అలవాట్లకు బానిస అయిపోయాడు, త్రాగుడికి బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు. నాన్న అలవాట్లకు బానిస అయిపోయి తన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న తర్వాత మళ్ళా తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ప్రియులారా, మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి మనము దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని పోగొట్టుకొని ఇష్టానుసారమైనటువంటి జీవితాలు జీవిస్తూ మన జీవితాలను మన చేతులారా మనమే నాశనం చేసుకుంటూ జీవితంలో నెమ్మది లేక సమాధానం లేక జీవిస్తున్నాం. ఈ రోజున తప్పిపోయినటువంటి కుమారుడు, చిన్న కుమారుడు కూడా సమస్తమును కూడా పోగొట్టుకుని సమాధానం లేకుండా నెమ్మది లేకుండా తిరిగి మరలా తండ్రి వద్దకు మరలా వచ్చాడు. అలాగనే ఈరోజు కూడా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ విషయాల్లో నీ జీవితంలో నెమ్మది లేకుండా సమాధానం లేకుండా బ్రతుకుతున్నావో, నీ హృదయాంతరంగము దేవునికి మాత్రమే తెలుసు. నీ స్థితిగతులేంటో దేవునికి మాత్రమే తెలుసు. కనుక నీవు ఈ దినమున ఈ సమయంలో నీ దేవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకుని, ప్రభువా నేను పాపిని నాయనా, నన్ను క్షమించు, నా పాపమును క్షమించు నాయనా, నేను చేసిన పాపమును బట్టి, నేను చేసిన దోషమును బట్టి నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నెమ్మది లేకుండా జీవిస్తున్నాను ప్రభువా, నా జీవితంలో దుఃఖమే, వేదనే, రోదనే, నా కుటుంబంలో నెమ్మది లేదు ప్రభువా అని నువ్వు ఏడుస్తున్నటువంటి సమయంలో ఇదిగో నిన్ను ఆదరించడానికి, ధైర్యపరచడానికి, నిన్ను ప్రేమించడానికి యేసు ప్రభువారు ఈలాగున నీ దగ్గరికి వచ్చాడు. నీవు దేవునితో చెప్పవలసిన మాట ఒకటే, ప్రభువా నన్ను క్షమించిన ఆయన, అంతవరకు నేను ఎన్నో పాపములు చేశాను, ఎన్నో దోషములు చేసి నా జీవితంలో నెమ్మది లేకుండా జీవిస్తున్నాను ప్రభువా, నన్ను క్షమించిన ఆయన, నీ సిలువ చోట నన్ను మరుగు చేయి, నీ రక్తముతో నా పాపములను కడిగి నన్ను శుద్ధురాలుగా చేయి ప్రభువా అని దేవుని సన్నిధానంలో నీ పాపములు ఒప్పుకుంటే చాలు. నీ పాపములు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే గనక దేవుడు మరలా నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు, తన బిడ్డగా చేర్చుకుంటాడు. నీ స్థితిగతులను ఆయన సంపూర్ణంగా ఎరిగి ఉన్నాడు కనుక నీ కుటుంబంలో నీకు కావలసిన నెమ్మది సమాధానము దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ నెమ్మది సమాధానం నీకు కావలసినట్లయితే కనుక ఇప్పుడే దేవుని యొక్క సన్నిధానంలో కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని నువ్వు దేవునికి సమర్పణ చేసుకోవాల్సినదిగా ప్రభు పక్షముగా మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు